సచ్చినోడా ఇందులో తప్పేలేదమ్మా ఉండమ్మా ఆగరా ఆగు ఆగక్కడ ఆగు 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 ఆగరా పొద్దునే ఎదవేశాలంటే నన్ను కొడతావండి నాన్న మామ వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్ బిర్యానీ అమ్మ కోడి పట్టుకోమని అందుకనే పట్టుకోవాలి నేను ఎప్పుడన్నా అసలు కోళ్ళు అంటే ఎలర్జీ ఇందాక అన్నావులేరా నీకు అసలే మతి మరుపు. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళొస్తాను. సాయంకాలం తొందరగా వచ్చాయి గుడికి వెళ్ళాలి. సరే అమ్మా. రేయ్ దాన్ని చూసి నేర్చుకోరా. నువ్వు 10th క్లాస్ లో ఉండగా అది 10th క్లాస్కి వచ్చింది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ కూడా చేస్తుంది. నువ్వు మాత్రం ఫెవికాల్తో అంటించినట్టుగా ఆ 10th క్లాస్కి అతుక్కుపోయావు. ఇటు ఇవాళ పేపర్లో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇందులో నీ నెంబర్ ఎదురా. తెలుగు పేపర్ తెచ్చావేంటి? ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ పేపర్లో వేస్తారు. ఎదవ నాటకాలు ఆడేవంటే తాత తీస్తా. ఎందుకండి వాడిని ఊరికే తిడతారు? వాడు 10th పాస్ అవడం నాకు ఇష్టం లేదు అంతే. ఏంటి? అవునండి ఇలాగే మా ఊర్లో ఒకటి 10th పాస్ అయితే వాడిని జైల్లో పెట్టారు. ఆడవిడే అక్క నాకు తెలియదు. అప్పుడు నువ్వు ఊళ్ళో లేవులేరా? వాడు 10th పాస్ అయ్యి ఇంజనీర్ అయ్యి ఎక్కడో బ్రిడ్జ్ కడితే అది కూలిపోయి ఎంతో మంది పోతే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. అలాగే వీడు 10th పాస్ అయితే జైలుకి వెళ్తాడేమో నాకు భయం వేస్తుందండి. అమ్మా నేను జైలుకి వెళ్ళే నాకు భయం వేస్తుంది. వద్దులే నాన్న అసలు నువ్వు 10th పాస్ అవ్వద్దు. అసలు నీ వల్ల కదంటే ఆడు చదువు సంకరాగిపోతుంది. రే ఆటోవాడి కొడుకు ఆటోవాడి అవ్వాలని లేదురా. జీవితంలో ఒక్క మంచి పని చేయరా. కనీసం ఆ 10th అన్న పాస్ అవరా. ఇదిగో ఇంకోసారి ఆ 10th క్లాస్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. చూసారా పాపం పిల్లాడు ఎంత భయపడిపోతున్నాడు. నువ్వు రారా నాన్న రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెద్దు గాని. నేనేం చేశాను? కాంతమ్మ కనెక్షన్ కచ్చాక్. సునీత సునీత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? సచ్చినోడా నేను ఇక్కడ ఒక సంవత్సరం పెద్దదానిరా. అయితే వచ్చే సంవత్సరం చేసుకుందామా? ఎరా పొట్టి సచ్చినాడా నా కూతురుతో నీకు పనేంట్రా? నువ్వు వద్దు నీ కూతురుదమ్మా. ముందు 6 నెలలు కేబుల్ బిల్ కట్టు. ఆ మా బాధ నువ్వు సంటేస్తున్నాడు. కేబుల్ ఎప్పుడొచ్చి సచ్చిందని బిల్లు కట్టమంటావురా? మా ఇంట్లో కరెంట్ ఉంటే కేబుల్ ఆఫీస్ లో కరెంట్ ఉండదు. అక్కడ కరెంట్ ఉంటే ఇక్కడ కరెంట్ ఉండదు. మమ్మల్ని చేయమంటావా? వెళ్ళి కరెంట్ అడుగు. అయినా ఇవాళ నుంచి అక్కడ ఇక్కడ కరెంట్ ఉన్నా మీ ఇంటి టీవీలో మాత్రం బొమ్మ రాదు. ఏ కనెక్షన్ కట్ చేసేగా? నా టీవీ కనెక్షన్ కత్తిరించి నన్ను డబ్బులు అడగడానికి వస్తావా? నీకెన్ని గుంటరా పొట్టి సచ్చినాడా సచ్చినాడా ఇవాళ నుంచి నీకు నాకు కనెక్షన్ వద్దు. ఏంటి కేబుల్ మధుగాడికి కాంతమ్మకి కనెక్షన్ ఉందా? కేబుల్ మధుగాడికి కాంతమ్మకి కనెక్షన్ ఉందా? ఏంటి ఏదో కాల్చిన వాస్త వస్తుంది? నా కడుపు. నేనంటే దాంట్లోంచి కాదు మీ ఇంట్లోంచి. అయ్యో నా మతి మరి మండిపోను. పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయాను. సచ్చినాడు వచ్చి నీ పని చెప్తాను. ఇవాళ వీడిని వదిలేదే లేదు. ఆగరా వచ్చేది చెప్తానండిగా. బాబు చెప్పడం కాదు చంపేస్తుంది. పరిగెట్టు. ఇంకా ఎంతసేపు అయ్యా? గాలి ఆడక ప్రాణం పోయేలా ఉంది. అయిపోయింది సార్ అయిపోయింది. మిమ్మల్ని తీసుకెళ్లి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి నేను వెళ్ళి స్విచ్ చేస్తాను. ఫ్యాన్ నుంచి తుఫాన్ గాలి వస్తుంది. మీరు కూర్చొని గట్టి పట్టు కూర్చోండి. ఏది తిరగదే? ఫ్యాన్ ఎక్కడుంది? టాప్ మీద. స్విచ్ ఎక్కడుంది? గోడ మీద. కరెంట్ ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది మరి. అదిగో చూడండి ఎలా తిరుగుతుందో. ఇప్పుడు చూడండి 2లో పెడతాను. ఎలా ఉందో చెప్పండి. కాశ్మీర్ లో కరీనా కపూర్ తో కబడ్డీ ఆడినట్టుంది. 3లో పెడతాను. ఇప్పుడు చెప్పండి. వర్షంలో త్రిషతో డ్యూయట్ పాడినట్టుంది. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా 5 మీద పెడతాను. ఐశ్వర్య రైతు ఐస్ గట్ల మీద కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నట్టుంటుంది. గెడ్డం చేస్తున్నప్పుడు గెడ్డం మాత్రమే చెయ్యాలి. మీసానికి ఏదైనా అయిందా మచ్చలు జరిగిపోతాయి. అసలు ఈ మీసం గురించి తెలుసా నీకు? అబ్బే నేను పెద్దగా చదువుకోలేదు సార్. అయితే జాగ్రత్తగా విను. నాకు పెళ్ళైన మొదటి రాత్రి మా ఆవిడకి ముద్దివ్వబోతుంటే మీసాలు గుచ్చుకుంటున్నాయి తీసేసివ్వండి అంది. మరి ఇచ్చారా సార్? ఇచ్చాను. విడాకులు. అంత ఇష్టం నాకు ఈ మీసాలంటే. అసలే రేపు మీసాల పోటీ కూడా జరగబోతోంది. జాగ్రత్తగా చెయ్యి. డోంట్ వరీ సార్. మొన్న జరిగిన గడ్డాల పోటీకి నేనే ఒక రెడీ చేసి పంపాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది సార్. ఎవరతను? ఏ రాఘవేంద్రరావు? బిఏ సార్. సరే తొందరగా చెయ్యి. ఓకే సార్.
అయిపోయాడు వాళ్ళ సార్ సార్ షేవింగ్ అయిపోయింది సార్. బానే చేసావు గానీ ఈ క్రీమ్ ఏంటి చూడకుండా వదిలేసావు? మీసాలు సవాల్లో ఉన్నాయి సార్. రే వేణు, సినిమాకి టైం అవుతుంది పదరా. నేను రానురా, మీరు వెళ్ళండి. ఏమైందిరా వీడికి? రే సినిమాకి రమ్మంటే నీలుతావేంట్రా? ఏమైందిరా? మా లవ్ మ్యాటర్ మంజు వాళ్ళ ఇంట్లో లీక్ అయిపోయిందిరా. వాళ్ళ నాన్న మంజుని వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేసేస్తున్నాడు రా. రేపే పెళ్లి. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి అవుతుంటే నువ్వు ఇక్కడ మనో తీసుకుని కూర్చుంటావేంట్రా? మరేం చేయమంటావు? నేను ఎక్కడ దొరికితే అక్కడ నరకేయడానికి వాళ్ళ నాన్న మనుషులు తిరుగుతున్నారు రా. మంజు వీళ్ళని లవ్ చేసినా వేరే వాడిని చేసుకుంటుందని నాకు ముందే తెలుసు. రై, నీకు మంజు అంటే ఇష్టమేనా? ప్రాణం రా. అయితే మంజు మెళ్ళలో తాళి కడతావా? నాకు చేసుకోవాలే ఉందిరా, కానీ వాళ్ళ నాన్న సంగతి మేము చూసుకుంటారా? రేపు అదే ముహూర్తానికి నీకు మంజుకి పెళ్లి. నువ్వు తాళి కడతావా? సారీ రే, సరిగ్గా కనబట్లేదురా. బాసు టోపీ తీవా? ఏనా 30 రూపాయలు ఇచ్చింది టోపీ చూడడానికి, సినిమా చూడడానికి. టోపీ తీ. 300 పెట్టి టోపీ కొన్నది మడిచి ఒళ్ళో పెట్టుకోవడానికి కాదు, కనిపించినంత వరకు చూడు. ఏం కనబడుతుంది ఎదురుగా ఇలా టోపీ పెట్టుకుంటే? నేను రోజుకి ఒక్కసారి టోపీ పెడతాను, ఒక్కసారి తీస్తాను. పొద్దున్నే పెట్టాను, మళ్ళీ సినిమా కనపట్లే టోపీ తీయమంటే తీవంట. తీ టోపీ. సరే మీ కర్మ. ఇప్పుడు చూడండి రాసు సినిమా చూడు. బాసు 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 బాస్ సారీ బాస్, టోపీ పెట్టుకో బాస్. నేను ముందే చెప్పాను, రోజుకి ఒకటేసారి టోపీ పెడతాను, ఒకటేసారి తీస్తాను. ప్లీజ్ బాస్, నా మాట విని బాస్, టోపీ పెట్టేసుకో బాస్. అసలు మీలాంటి వాళ్ళతో రావడం నాది బుద్ధి తక్కువ. అంత మాట అనేసేయంట్రా నిన్ను. సార్, ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? కూర్చుంటే నువ్వు ఉంటావు. I've always been standing in your doorway. Isn't it about time somebody saved your life? Sir, please. Sir, జరగండి. తప్పకుండా ప్లీజ్. ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? ఏమో ఎవరికి తెలుసు. ఏమైంది రైడ్కి? మళ్ళీ
ఎందుకు రావాల పరిగెత్తావు? థియేటర్లో ఒక అమ్మాయి కనిపించిందిరా. ఆ అమ్మాయిని చూడగానే ప్రపంచం అంచుల దాకా పరిగెట్టాలనిపించింది. రే, అమ్మాయిలు నిన్ను చూసి పారిపోవాలి కానీ నువ్వు అమ్మాయిని చూసి పరిగెడతావేంట్రా? ఏరా ప్రేమలో పడ్డావా? అరగంట క్రితం దాకా ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఇంత సడన్ గా ప్రేమ ఏంట్రా? రే, ఆకాశం ఎంత ఎత్తుంటుందో చెప్పొచ్చు, సముద్రం ఎంత లోతుంటుందో చెప్పొచ్చు, ఈ భూమి ఎంత విశాలంగా ఉంటుందో చెప్పొచ్చు. కానీ ప్రేమ అనేది ఎప్పుడు ఎవరికి ఎందుకు ఎలా పడుతుందో చెప్పలేవరా. రే బాబు, నీకు దండం పెడతాను రా. ఎంత ప్రేమిస్తే మాత్రం అలా చేతిలో పువ్వు పట్టుకుని స్టిల్ ఇవ్వాలరా? ఒక్కసారి చందమామ లాంటి తన మొహానికి ఎదురుగా నిలబడి కలుపు పువ్వు లాంటి కళ్ళల్లోకి చూస్తూ ఒక్కసారి నా గుండెల్లో ప్రేమనంతా ఈ గులాబీలో పెట్టి ఐ లవ్ యూ చెప్పి తనకి పువ్వు ఇవ్వాలనుందిరా. ఆ తర్వాత నాకేమైపోయినా పర్లేదు. నువ్వు ఇస్తావు సరే, ఆ అమ్మాయి తీసుకోవాలి కదరా? ఖచ్చితంగా తీసుకుంటుందిరా. అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారా? రే, మనం పుట్టగానే ఆ దేవుడు మనకి అమ్మని, నాన్నని, స్నేహితుల్ని అందరినీ ముందే చూపించేస్తాడురా. కానీ జీవితాంతం మనతో ఉండిపోయే మనిషిని మాత్రం సగం జీవితం అయిపోయిన తర్వాత చూపిస్తాడు. థియేటర్లో అమ్మాయిని చూపించి దేవుడు నాకు ఆ విషయం కూడా చాలా తొందరగా చెప్పేశాడురా. ఖచ్చితంగా అమ్మాయి పువ్వు తీసుకుంటుందిరా. తీసుకుంటుంది సరే, ఇంత పెద్ద సిటీలో అమ్మాయి మళ్ళీ నీకు ఎలా కనబడుతుంది? మన క్లీనింగ్ శంకర్కి మ్యాటర్ చెప్పాను రా, అడ్రస్ ఇప్పిస్తా అన్నాడు. 2 పెగ్గులేస్తే వాడి అడ్రస్ వాడికే సరిగ్గా తెలియదు, వాడు నీకు అడ్రస్ ఇప్పిస్తాడా? భలే వాడికి చెప్పావులే. అది నిజరా. మన శంకర్ గారికి ఆర్టీఓ ఆఫీస్ లో ఎవడో వెరైటీ పరోటో గడి తెలుసంటరా. ఆడి దగ్గరికి వెళ్తే అమ్మాయి అడ్రస్ ఇస్తాడంట. రేయ్, ఇదేరా ఇల్లు? ఆ వెరైటీ పరోటా గాడు ఈడే అంటాడు. కుండి కింద తాళం పెట్టావా, మర్చిపోయావా? పెట్టేశాను. ఏ కుండి కింద పెట్టావు? ఏ కుండి కింద పెట్టానే ఎత్తి చూస్తే తెలుస్తుంది. నన్ను ఇలా చంపకపోతే రోజు ఒకే కుండి కింద పెట్టావచ్చు కదే. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. రోజు ఒకే కుండి కింద తాళం పెడితే మనం లేనప్పుడు ఏ దొంగ వేదో వచ్చి ఇల్లంతా దోచుకుపోతాడు. ఇలా లాభం లేదే. ఈ రోజు సాయంత్రమే 2 చెవులున్న తాళం కొరి పారేస్తాను. అలా పారేసే. 2 చెవులున్న దాన్ని ఒక చెవి చేశారు. నోరు మూసుకుని పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాంబాబు గారని. నేనేనయ్యా. సార్ మమ్మల్ని ఆటో శంకర్ పంపించండి. మీరా? మీకోసం 2 రోజుల నుంచి చూస్తున్నానయ్యా. ఈ అడ్రస్ జేబులో పెట్టుకుని. నేను ఏదైనా ఫ్రీగా తీసుకుంటానేమో కానీ ఫ్రీగా మాత్రం ఇవ్వను. ఇది నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఫ్రీగా ఏమిస్తావు? సార్, మీకు 1 year పాటు షేవింగ్, హెయిర్ కటింగ్ 2 ఫ్రీ సార్. సిటీలో నెంబర్ 1 బార్బర్ అండి. థ్యాంక్స్ అయ్యా. మరి ఇంకేమి ఇస్తావు? సార్, ఇది కేబుల్ టీవీ అండి. 1 year పాటు మీ ఇంట్లో టీవీ కేబుల్ కనెక్షన్ ఫ్రీ. మొత్తం అన్ని ఛానల్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమి ఇస్తావు? ఇంకా సార్, ఇది సూపర్ స్టేషన్ సార్. ఏంటండి, సంవత్సరం పాటు మీ ఇంటికి కరెంట్ బిల్ రాకుండా చూసుకుంటాను. మరి ఇంకేమి ఇస్తావు? మీ ఇంట్లోకి ఒక్క దోమ ఈగ కూడా రాకుండా రోజు మీ ఇంటి చుట్టూ పొగేస్తుంటాడండి. ఓకే, థ్యాంక్ యూ బాబు. వీళ్ళందరి సంగతి ఓకే, మరి నువ్వేమిస్తావు చెప్పు. వీళ్ళందరూ ఇది కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చూస్తుంటారండి. ఓకే, ఇదిగో బాబు తీసుకో. థ్యాంక్స్ సార్. ఈ స్కీమ్ ఈ రోజు నుంచే అమలు అయ్యేటట్టు చూడండి. అయ్యో, ఈ స్కీమ్ నిన్నటి నుంచి ఆపేసామండి. ఏంటి చెప్పేది రండి సార్. ఇవాళ నుంచి కొత్త స్కీమ్ మొదలు పెడతామండి. ఏంటది? నేను ఒకటి ఇస్తే వీళ్ళు తలా ఒకటి ఇస్తారండి. అయితే త్వరగా ఇచ్చి. ఇంట్లో అక్క ఒక్కతే ఉంది. జాగ్రత్త నాన్న. నువ్వు ఎటు వెళ్ళకే. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. మన సినిమా హాల్లో అమ్మాయి పక్కన కూర్చుంది. అయితే తమ్ముడై ఉంటాడ్రా. అరే, మీ బామర్ది గాడు ఎంత ముద్దు వస్తున్నాడంటే వాళ్ళ అక్క ఇంకెంత ముద్దు వస్తుందో. పైగా ఇంట్లో ఒక్కరితే ఉందంట్రా. ఏంట్రా వీడు ఫీల్ అయిపోతాడంట్రా, పెద్దదో ఈ లవ్ చేస్తాడు. హలో బాబు. ఎవరు మీరు? పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ? అందుకేనా నేను మాతో రావద్దండి. నేను అంటుంది వాడి గురించి కాదు, నీ గురించే. నీ పేరేంటి బాబు?
నాని. చూడు నాని, ఇంట్లో మీ అక్క ఒక్కతే ఉంటుందా? కాదు, తోడుగా మేమిద్దరం ఉన్నాం. రేయ్ మీరు ఉండండి రా. నాని రోజు మీ కుక్కకి స్నానం చేస్తారు. నువ్వా మీ అక్క? మా అక్క పేరేంటి? బ్రౌనీ. అదేంటి నీకు మనిషి పేరు పెట్టి మీ అక్క కుక్క పేరు పెట్టారు? అబ్బో, బ్రౌనీ మా అక్క పేరు కాదు, నా కుక్క పేరు. రే పిల్లలతో మాట్లాడడం ఒక కళరా. చూడండి, చూసి నేర్చుకోండి. నాని నీకు కుక్కలంటే ఇష్టం కదా, మంచి కుక్క జోక్ ఒకటి చెప్పనా? ముందు నువ్వు జోక్ చెప్పు, మంచిదో కాదో నేను చెప్తాను. ఓ కుక్క ఓ చీమ స్కూటర్ ఎక్కి జూకి వెళ్తున్నాయి. ఎదురుగా లారీ వచ్చి స్కూటర్ను గుద్దేసింది. కుక్క చచ్చిపోయింది, చీమ బతికిపోయింది. ఎందుకో చెప్పు చూద్దాం. ఏంటి, కుక్క చచ్చిపోయిందా? అవును, బ్యాక్ టైర్ కింద పడి పీస్ పీస్ అయిపోయింది. కానీ చీమ మాత్రం బతికిపోయింది. ఎలాగో చెప్పు చూద్దాం. అదేదో నువ్వే అడు. ఎందుకంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. హెల్మెట్ తీసి కుక్కకు పెట్టి జోక్ మళ్ళీ చెప్పు. తప్పుకోరా నాని, మనం ఆట ఆడుకుందామా? ఏమాట? ఇది నొక్కితే సౌండ్ వస్తుంది. అయితే నేను ఒకసారి నొక్కుతాను, నువ్వు ఒకసారి నొక్కు. మీ అక్కని పిలు, మీ అక్క ఒకసారి నొక్కుద్ది. చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలన్నీ నేను ఆడను. కావాలంటే మనందరం కలిసి దొంగ పోలీస్ ఆట ఆడదాం. మీరందరూ దొంగలు, నేను పోలీస్ని, మా బ్రౌనీ పోలీస్ కుక్క. మరి మీ అక్క? మా అక్క సిఐడి పోలీస్, ఎవరికి కనపడదు. కమాన్ పిక్. మీరందరూ వెళ్ళి ఆ రూమ్ లో దాక్కోండి, నేను వచ్చి మిమ్మల్ని పట్టుకుంటా. మేము ఎక్కడ దాక్కున్నామో తెలిస్తే పట్టుకోవడం ఈజీ కదమ్మా. మీరు ఎక్కడ దాక్కున్నారో తెలియపోతే పట్టుకోవడం కష్టం కదమ్మా. డోర్ మూసుకొని వెళ్ళి అందరు దాక్కోండి. కమాన్ పిక్, లోపలికి వెళ్ళండి. నాకెందుకో భయం వేస్తుందిరా. నాకు ఆకలేస్తుందిరా. నాకెందుకో చీకటి పడగానే ఆకలేస్తుందిరా. అటు కిటికీ తలుపులు తెరుస్తున్నాడు. నీ తినడానికి ఏమైనా పెడతాడేమో ఇళ్ళు. తొందరగా వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ లో దూకండి. సారీ, ట్యాంక్ లో సున్నం కలిపారని చెప్పడం మర్చిపోయాను. మన ఇంటికి ఎవరు సున్నం దొంగలు వచ్చారక్క, నువ్వు తొందరగా రా. రేయ్ నిన్ను గాని అమ్మాయి ఇలా చూసింది అనుకో, లవ్ చేయడం కాదు కదా, గ్యారంటీగా తడుచుకుంటుందిరా. అంతా పారిపోతున్నారేంట్రా?